అక్రమంగా తరలిస్తున్న పాఠశాల ఫర్నిచర్లు అడ్డుకున్న గ్రామస్తులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని జీసీ పాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న 20 బెంచీలలో 15 బెంచీలను గురువారం రాత్రి ట్రాక్టర్లో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బండి ఆత్మకూరులోని రాఘవేంద్ర విద్యా సంస్థల వారు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎయిడెడ్ స్కూల్ రిటైర్డ్ హెచ్ఎం నరసింహులు విక్రయించినట్లు బలరాం రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు తెలిపారు. అడ్డుకోవడంతో ఎట్టకేలకు తిరిగి పాఠశాలలోకి చేర్చారు. ఇదిలా ఉండగా మరికొన్ని మాయమయ్యాయని పూర్తిస్థాయి విచారణ చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఎంఈఓకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. తర్వాత ఫోన్ చేసి అవి బెంచీలో నేను మాట్లాడుతున్నాను, బెంచ్ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో దింపండి అని చెప్పడం జరిగింది. సార్ గారు ఆదేశాలు తిరిగి అక్కడే లోడ్ దింపండి. సర్పంచ్ గారు నేను మా ఇద్దరు ఆధ్వర్యంలో అక్కడ బెంచ్లను తిరిగి చేర్చడం జరిగింది. అందులో వాళ్ళు 15 ఏసులో పోయినారు. మళ్ళీ తిరిగి ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యం కంచాల చిన్నలింగారెడ్డి. ఎన్ని బెంచ్లు సార్? మొత్తం అక్కడ 20 ఉన్నాయి. అందులో వాళ్ళు 15 ఎత్తుకుపోయినారు. మళ్ళీ తిరిగి 15 యథాస్థానానికి చేర్చడం జరిగింది. అది ఎవరు ఎత్తుకుపోయినా తెలుసా మీకు? అదైతే నాకు క్లారిటీగా ఇంకా ఇంతవరకు తెలియదు. కానీ గ్రామస్తుల తెలిపిన సమాచారం మేరకు అక్కడ పనిచేసే రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరసింహ సారు ఇక్కడ మండలంలో ఉన్న బిజ్జం సుబ్బారెడ్డి రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యానికి అమ్మినట్టు గ్రామస్తులు తెలపడం జరిగింది. నేను వార్డు మెంబర్ని. ఇది నిన్న నైట్ వచ్చేసి 9 గంటల సమయంలో మా ఎయిడెడ్ స్కూలు ఉన్నటువంటి ఫర్నిచరు టేబుల్ వచ్చేసి ట్రాక్టర్ను ఎత్తుకొని వెళ్తుండగా మా పిల్లల సమాచారంతో మేము వెళ్ళి ట్రాక్టర్ను అడ్డగించుకొని గ్రామంలోకి తీసుకొని వచ్చి సర్పంచ్ గారికి అలాగే సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ కంచర్ల లింగారెడ్డి గారికి అందజేయడం జరిగింది. అది వాళ్ళు వచ్చేసి టేబుల్ వచ్చేసి దించేసినారు. అది మాకైతే ఏం సమాచారం లేదు. మేమైతే దానిని వాళ్ళైతే అమ్మినామని చెప్పినారు. బిజ్జం సుబ్బారెడ్డి గారు రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యం బిజ్జం సుబ్బారెడ్డి గారు మేము కొన్నాము అని చెప్పి మాకు తెలియపరచడం. అది మా గ్రామస్తుల సమాజంలో కూడా ఇలా సెల్ ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయగా మేము కొన్నాము, మేము తీసుకెళ్తున్నామని చెప్పారు. దాని వరకు సమాచారం ఉంది. మేమైతే సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అందజేసినాం ఆ ట్రాక్టర్ను అండ్ 15 టేబుల్లని. ఆయనకు ఎవరు అమ్మారంట? వాళ్ళు వచ్చేసి గ్రామస్తులు అమ్మినామని చెప్పినారు, కానీ వాళ్ళైతే ఎవరు సరైన సమాధానం ఎవరు చెప్పట్లేదు. సర్పంచ్ గారు వారు ఏం చేశారు మరి మాకైతే ఇంకా సమాచారం అయితే ఏం లేదు. ట్రాక్టర్ మీ ఊరిదేనా? ట్రాక్టర్ వచ్చేసి కాకనూరు గ్రామానికి. స్కూల్ తాళాలు ఎవరు ఇచ్చినారు? తాళాలు వచ్చేసి సామ్యుల్ సారు రిటైర్డ్ హెచ్ఎం నరసింహ సార్ అమ్మారని చెప్పి మేము తాళం ఏమంటే ఇచ్చామండి, మేమైతే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి సామ్యుల్ సార్ కూడా తెలియపరిచినారు రాత్రి. మేము ఉదయాన్నే సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి సమాచారం ఇచ్చి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్ను అందజేసినాం వాళ్ళకి. మీ ఊరికి ఎంఈఓ సార్ వచ్చి చూసుకున్నాడా? చూసుకోలేదు. ఫోన్ చేసినారా? మాకు ఫోన్ చేసి మీరు వదిలేయండి ట్రాక్టర్ను, ఇంత దూరం వద్దు, పై వరకు ఏమొద్దు, ఇది వాళ్ళు ఏం చేయలేదని చెప్పినారు. ఈ విషయం అయితే జరిగింది. ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయి తెలుసా మీకు? స్కూల్లో వచ్చేసి 20 టేబుల్ ఉన్నాయి. అంతకుముందు మళ్ళీ ఒక 6 కుట్టు మిషన్లు దాతల విరాళంతో ఇచ్చినటివి, ఒక ప్లేట్లు ఒక 100 దాకా ఉన్నాయి, కుర్చీలు వచ్చేసి ఒక 20 దాకా ఉన్నాయి, ఇంకా ఇతరత్ర ఫర్నిచర్ ఉన్నది. కానీ ఈరోజు అయితే స్కూల్లో ఏమీ లేవు, ఏమి లేవు. ఒక టేబుల్ కూడా లేదు అక్కడ. అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు. ఎవరనేది తెలియదు. కానీ గ్రామం వాళ్ళ సహకారం లేనిది ఇదైతే జరగలేదు. మేమైతే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వెలికి తీస్తారని చెప్పి సర్పంచ్ గారికి తెలియపరిచి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము హ్యాండ్ ఓవర్ చేసినాం ట్రాక్టర్ని పట్టుకొని. ఓకే సార్. మా ఊర్లో రాత్రి కాకనూరు వాళ్ళు వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకుని వచ్చి మా ఫర్నిచర్ సంబంధించకపోతారు. మా పట్టగారు చూసి కాకనూరు స్కూల్ నుండి ఫర్నిచర్ సంబంధం తీసుకుని పోతే మా పిల్లలు కనుక్కొని వచ్చినట్లు సమాచారం పోయి వాళ్ళ ట్యాబ్లెట్ కొన్నాము.
అమ్మినాడు మేము కొన్నాము మా డాక్టర్ని పంపినారు అట్లా కాదని ఆయన చెప్పినాడు కాబట్టి తెచ్చింది లేదు నేను సార్ చెప్తాను వెహికల్ వచ్చి బండి పోతాడు సార్ చెప్పినాక బండి పోతాడు అప్పుడు ఆ సార్ వచ్చినప్పుడు ఇది అని ఆ సార్ చెప్పించినాక ఈయన బాధ్యత అవుతారు అప్పుడు మధ్యలో నరసింహులు సార్ ఇచ్చినందువల్ల వచ్చినాక నా బాధ్యత అని చూపించావు దేని వల్ల ఎందుకు అడిగితే ఆయన రేపు నేను కూడా